మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 ఎవరే ఉంటారు? ఏంటి ఇలా ఆలోచిస్తే 4-5 పేర్లు కళ్ళ ముందు కనిపిస్తున్నాయా? మీరెవరినైనా ఊహించుకోండి, కానీ ఓటు మాత్రం ఈ హీరోకే అంటూ అసలు విషయం చెప్పేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ నయా టెక్నాలజీ మనసు దోచిన ఆ టాప్ స్టార్ ఎవరో చూద్దాం. టాలీవుడ్ నెంబర్ 1 ఈ పదం వినబడగానే టక్కున గుర్తొచ్చే పదం మెగాస్టార్. కానీ ట్రెండ్ మారింది. పాలిటిక్స్ నుంచి యూటర్న్ తీసుకున్న చిరు మునిపటిలా సత్తా చాటకపోవడం, అదే టైంలో కుర్ర హీరోలు పాన్ ఇండియా రేంజ్ అంటూ 100 కోట్లు వసూలు చేయడంతో చిరు చైర్ దిగాల్సిన పరిస్థితి. మరి పోటాపోటీగా సాలిడ్ హిట్స్ కొడుతూ ఇమేజ్ పెంచేసుకుంటున్న ఈ కుర్ర హీరోల్లో నెంబర్ 1 ఎవరై ఉంటారు? ప్రభాస్, తారక్, బన్నీ, మహేష్, చరణ్ ఇలా ఏ హీరో ఫ్యాన్ ని అడిగితే ఆ హీరో పేరు చెప్పడం కామన్. ఇంకా గట్టిగా అడిగితే గొడవలైపోతాయి కూడా. కానీ ఇదే టాపిక్ ఏఐని అడిగితే ఇంకెవరు? రెబల్ స్టార్ ప్రభాసే అంటూ ఓపెన్ గా చెప్పేస్తుందట. ఇలా ఒక్క చాట్ జీపీటీనే కాదుండోయ్, గ్రోక్, పెర్ప్లెక్సిటీ, జెమిని ఇలా ఏ ఏఐ టూల్ ని అడిగినా మన బాహుబలినే రిపీట్ చేయడం విశేషం. నిజానికి ప్రస్తుతం ఉన్న క్రేజ్, కలెక్షన్స్, లైన్అప్, ఫాలోయింగ్ ఇలా ఎలా చూసినా డార్లింగే కనిపిస్తాడు కూడా. ఇక నెంబర్ 2 ఎవరా అని చూస్తే అన్ని ఏఐ టూల్స్ కూడా అల్లు అర్జున్ పేరునే వల్లవేస్తున్నాయట. పుష్ప 2తో ఏకంగా 1800 కోట్లు వెనకేశాడని కాబోలు. ఇక లేటెస్ట్ గా వస్తున్న అట్లీ సినిమా గనక 1000 కోట్లకు మించి వసూలు చేసిందంటే ప్రభాస్ స్థానానికి గురిపెట్టినట్టే. ఇక 3వ స్థానానికి వచ్చేసరికి అన్ని టూల్స్ మహేష్ పేరు చెప్తే గ్రోక్ మాత్రం చరణ్ ని ఫిక్స్ చేయడం విశేషం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం 4-5 స్థానాలకి తారక్, చరణ్ లు పోటీ పడుతున్నారన్నమాట. ఏది ఏమైనా సోషల్ మీడియా, ఫ్యాన్ వార్స్ వంటివి బాగా పెరిగిన ఈ కాలంలో నయా టెక్నాలజీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలాగే కనిపిస్తుంది. చూడాలి మరి ప్రభాసే నెంబర్ 1 అంటున్న టెక్నాలజీ ఒపీనియన్ ని మూవీ లవర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? For more videos like this, subscribe Big TV channel.